తెలంగాణ వెబ్సైట్ 2026 తెలంగాణ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి హాల్ టికెట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ అయితాయి అని చెప్పి ఈ వీడియో లోపల మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా హాల్ టికెట్స్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి అని చెప్పి కూడా మీకు క్లియర్ ఐడియా అయితే ఇవ్వడం అయితే జరుగుతది ఈ వీడియో లోపల. అండ్ దాంతో పాటు ఒకసారి ఈ హాల్ టికెట్స్ అనేది రిలీజ్ అయిన తర్వాత నేను అఫీషియల్ పోర్టల్‌కి సంబంధించిన డైరెక్ట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లోపల ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. సో, వి ఆల్రెడీ నో దట్ తెలంగాణ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి అగ్రికల్చర్ ఫార్మసీ అడ్మిట్ కార్డ్స్ ఆర్ హాల్ టికెట్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి. అండ్ ఇంజనీరింగ్‌కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి. ఓకేనా? సో, మనకున్న అఫీషియల్ అప్డేట్ ప్రకారం మనకు హాల్ టికెట్స్ అనేది ఏ రోజు రిలీజ్ చేస్తారో అని చెప్పి ఆల్రెడీ ముందే మనకు డేట్ అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, మనకు 23 ఏప్రిల్ 2026 రోజు ఆల్రెడీ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌కి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. అండ్ అఫీషియల్ పోర్టల్ లోపల ఈ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌కి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ వెన్ కమ్స్ టు ఇంజినీరింగ్ వీళ్ళకి సంబంధించిన హాల్ టికెట్స్ అనేది 27 ఏప్రిల్ రోజు రిలీజ్ చేస్తారు అని చెప్పి మనకు అప్డేట్ అయితే ఇక్కడ అఫీషియల్‌గా ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. కానీ టైం అనేది ఎప్పుడు అని చెప్పి ఎక్కడ కూడా మనకు మెన్షన్ అయితే చేయలేదు. ఓకేనా? సో, మనకి ఏ టైంకైనా రిలీజ్ కావచ్చు ఆన్ 27 ఏప్రిల్ 2026. ఓకేనా? సో, మనకు ఈ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేది 23 ఏప్రిల్ 2026 రోజు 11 ఏఎంకి రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? 11 గంటలకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ ఇంజినీరింగ్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌కి సో, ఇంజినీరింగ్‌కి సంబంధించి కూడా నేను ఏమనుకున్నా కదా అంటే ఈ 11 ఏఎంకే ఈ హాల్ టికెట్స్ రిలీజ్ అయితాయేమో అని చెప్పి వెయిట్ చేసిన నేను 11 దాకా. కానీ నౌ ద టైమ్ ఎట్ ద టైమ్ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి మనకు 11:30 అయితే అయితుంది. సో, 11:30 ఏఎం అయితుంది. అయినా కూడా ఇంకా హాల్ టికెట్స్ అనేది రిలీజ్ కాలేదన్నట్టు. సో, ఈ రోజు ఎప్పుడైనా ఈ హాల్ టికెట్స్ రిలీజ్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఇక్కడ మనం మన ఇంజినీరింగ్ హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇక్కడ మాకు పాపప్ అయితే వస్తుందన్నట్టు. ఏమని కదా అంటే డియర్ క్యాండిడేట్ యువర్ ఇంజినీరింగ్ హాల్ టికెట్ విల్ బి అవైలబుల్ సూన్ అని చెప్పి రావడం అయితే జరుగుతుందన్నట్టు. సో, ఇక్కడ ఏందంటే మనకి ఇంకా ఇంజినీరింగ్ హాల్ టికెట్స్ అయితే అవైలబుల్ లేవు. సో, మనకు టైం అనేది 11:30 అయితే రావడం అయితే జరుగుతుంది. సో, ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఒకవేళ హాల్ టికెట్స్ అనేది రిలీజ్ అయితే ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనే విషయానికొస్తే మనకు హాల్ టికెట్స్ అనేది ఒకసారి రిలీజ్ అయితే అఫీషియల్ పోర్టల్‌కి రావాల్సి ఉంటదన్నట్టు. సో, అఫీషియల్ పోర్టల్ లోపల మనకు ఒక కొత్త ట్యాబ్ అయితే కింద కనబడతదన్నట్టు. డౌన్‌లోడ్ హాల్ టికెట్స్ ఇంజినీరింగ్ అని చెప్పి అని చెప్పి మనకిక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, అఫీషియల్ పోర్టల్‌కైతే రావాలి. అఫీషియల్ పోర్టల్‌కొచ్చిన తర్వాత అఫీషియల్ పోర్టల్ లోపల మనకు సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది అఫీషియల్ పోర్టల్. అఫీషియల్ పోర్టల్ లోపల కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పి ఉంటదన్నట్టు. సో, అందులోపల కిందికొస్తే మనకు డౌన్‌లోడ్ హాల్ టికెట్ అని చెప్పి మనకు అగ్రికల్చర్ ఫార్మసీ స్ట్రీమ్‌ది ఒక లింక్ అయితే ఉంది. అండ్ దాని కిందనే మనకు ఇంకొక లింక్ అయితే ఉంటదన్నట్టు. డౌన్‌లోడ్ హాల్ టికెట్ అని చెప్పి ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కి సంబంధించి. సో, ఇక్కడ నుండి మనం మన హాల్ టికెట్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇట్లా మనం మన హాల్ టికెట్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలి. 27 ఏప్రిల్ 2026 రోజు ఈ హాల్ టికెట్స్ అనేది రిలీజ్ అయితాయి. సో, నేను ఒకసారి రిలీజ్ అయిన తర్వాత కూడా మనకు అప్డేట్ ఇవ్వడానికైతే ట్రై అయితే చేస్తా. సో, ఇది ఇన్ఫర్మేషన్. అండ్ హాల్ టికెట్ అనేది ఇట్లా ఉంటదన్నట్టు. డౌన్‌లోడ్ చేసిన తర్వాత మనకు హాల్ టికెట్ అని చెప్పి మనకిక్కడ టెస్ట్ సెంటర్ అండ్ టైమ్ ఉంటది. స్ట్రీమ్ ఉంటది. హాల్ టికెట్ నంబరు, క్యూఆర్ కోడ్ ఉంటది. టెస్ట్ సెంటర్ ఉంటది. అండ్ మన డీటెయిల్స్ అయితే ఉంటాయన్నట్టు. మన ఫోటో గాని ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. ఓకేనా? సో, ఇవన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఇక్కడ మనకి లొకేషన్ కోసం క్యూఆర్ కోడ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఇది తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించి అడ్మిట్ కార్డ్ అప్డేట్. సో, ఫర్దర్‌గా ఓకేనా? తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించిన అడ్మిట్ కార్డ్ ఆర్ హాల్ టికెట్స్‌కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తే మనం మన ఛానల్ లోపల వీడియోస్ అయితే చేసుకుందాం. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.